కాలం చాలా స్పీడ్గా నడుస్తుంది. మనుషులు కూడా ఇంచుమించుగా అట్లాగే ఉన్నారు. ఒక అతను అంటాడు, రోజుకి 24 గంటలు కాదండి 36 గంటలు పెడితే బాగుంటుంది, టైం సరిపోవట్లేదు. 9 గంటలకు పడుకునేవాడు చేతులు ఎత్తండి, లేరు. 12 గంటలకు పడుకునేవాడు చేతులు ఎత్తండి, ఉన్నారు. అంతా 12 గంటలు అయిపోయి, అంటే రాత్రి 12 నుండి మళ్ళీ 12 గంటలైనా కూడా నిద్రపోయేదానికి టైం కుదరట్లేదు. అంటే అంత బిజీ అయిపోయింది, అంత టైం సరిపోవట్లేదు. కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంది. కాబట్టి 3వ నెల కూడా వచ్చేసేసి మార్చి నెల 1వ తారీఖు. మరి ఈరోజు శనివారం, తెల్లారితే మరలా ఆదివారం ఆరాధన, బల్లారాధనలు, ప్రార్థనలు మొదటి ఆదివారం కాబట్టి మరి రేపు కూడా మరలా దేవుని సన్నిధిలో గడపవలసిన రోజు నేను ఇక్కడికి రాలేనేమో అనుకున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు బాగా ప్రేరేపణ కలగజేసి ఈరోజు శనివారం మాకు ప్రార్థనలు, మాకు బిజీ ఉంది. దేవుడే మనసునిచ్చాడు, ఈ స్థలానికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. నన్ను పలుమార్లు ఆహ్వానించిన బ్రదర్ నిరీక్షణ్ గారు, ఆస్టమ్ గారు, మరి వారు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. మంచి కుటుంబం, వారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుణ్ణి ఎంతమంది ప్రేమించారో చేతులు ఎత్తండి. ప్రేమించబట్టే కదండి వచ్చింది, లేకపోతే వస్తావా అంటారా? ప్రేమించారు కాబట్టే వచ్చారు, లేకపోతే రారు కదా. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళం మనం, అవునా కదా? మాట్లాడండి. హలో, నా వైపు చూడండి. మరీ అంత భక్తిగా ఉండక్కర్లేదు, కానీ కొంచెం విశాలతగా ఉండండి, సంతోషంగా ఫ్రీగా ఉండండి. అడిగినప్పుడు మాత్రం కొన్నిటికి అవును కాదని సమాధానం చెప్పండి. అయ్యగారు ఏదైనా అనుకుంటారని అనుకోబాకండి, మాట్లాడుతూ వినండి, సంతోషంగా ఉండండి. స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రేమించావు, దేవుని ప్రేమించావు అనడానికి నీ దగ్గర ఆధారం ఏం చూపిస్తావు? బైబిలా? బొట్లేని ముఖం చూపిస్తావా? దేవుని ప్రేమించావు అంటానికి ఆధారం ఈమె. కాసేపు మా లవర్ అనుకుందాం, ఈమె నేను ప్రేమించాను, నీకోసం నా ప్రాణం ఇచ్చేస్తానే, ఏమేమి చేస్తావు చూడని బ్లేడ్ పెట్టుకుని చేతులు కోసుకునేవాళ్ళు లేరు, ఉన్నారా? ఈ ప్రేమ లేడీస్ అండ్ జెంట్స్ మధ్యలో సాగే ప్రేమ చూపిస్తానికి రక్తంతో కూడా ఉత్తరాలు రాస్తాడు. చేతులు కోసుకుంటాడు, కాళ్ళు కోసుకుంటాడు, గోళ్ళ గోడ కింద పడి కాళ్ళర కొట్టుకుంటాడు. మనుషుల్ని ప్రేమించే ప్రేమను చూపించగలుగుతున్నారు. నేను నిన్ను ఎంతగా ప్రేమించాను, చేయకోసుకున్నాను కదా. ఆమంటది, నేను కూడా నిన్ను బాగా ప్రేమించాను, మా ఇంట్లో ఎదిరించాను మా తల్లిదండ్రులను అంటదాన్ని. ఓకే, అది సెక్షన్ పక్కన పెడితే, మనం దేవుని ప్రేమించాం కదా. దేవుని ప్రేమించినట్టు మన దగ్గర ఆధారం ఏదైనా ఉన్నదా? కాశీకి పోతే తాగితి కట్టుకొని కాశీదారం అని చూపిస్తాడు, ఎక్కడికైనా పోతే ఆధారాలు చూపిస్తారు. శ్రీశైలం పోయిన బళ్ళు, కారులు అన్నిటికీ ఆడ కొన్ని సింబల్స్ వేసి పంపిస్తూ ఉంటారు, ఇది ఆడకు పోయి వచ్చిందని అర్థమైంది. ఓకే, మనం దేవుని ప్రేమించాం. దేవుని ప్రేమించిన మన దగ్గర ఆధారం ఏముంది? గుర్తు ఏముంది? నడవడిక. వెరీ గుడ్. ఇంకేం చెప్తారు? ప్రార్థన. దేవుని ప్రేమిస్తే ప్రార్థన చూపిస్తావా? ఇదిగో ప్రార్థన చూడు, నా దగ్గర ప్రార్థన ఉందని చూపిస్తావా? నడవడిక. ఇంకా ఏం చెప్తా? పర్లేదు, ఏతాలు వేసేది ఏమి లేదు. నీ మైండ్లో ఏది ఉంటే, దేవుని ప్రేమించిన ఆ లక్షణాలు నీ దగ్గర ఏది ఉంటే, ఏది చూపిస్తావో చూపించు. నేను దేవుని ప్రేమించిన నేను ఇక్కడ నుంచొని ఉన్నాను, నేను దేవుని ప్రేమించినట్టుగా కనపడాలంటే ఏం చూపించాలి? ప్రార్థన రావాలా? సత్క్రియల ద్వారా. వెరీ గుడ్. చర్చికి రావాలా? వెరీ గుడ్. ఇంకా ఆలోచించండి, మైండ్కి మేత పెట్టండి. ఏ పాప అమ్మా, పరిచర్య, ఆజ్ఞలు గైకొనాలి. ఆలోచిస్తున్నారు వస్తాను, బయటకు వస్తాను. చెప్పండి. దేవుని ఏమండి, ఆ చార్మినార్ కదా, తాజ్ మహల్ ఎవరు కట్టారు? షాజహానా? ఎవరి కోసం?
ప్రేమ సమాధి. ఆ లవర్ కోసం కట్టుకున్నాడు ఆయన. గుర్తండి బాబు, అది అందరూ అది తాజ్మహల్ దగ్గర ఫోటో దిగి వస్తూ ఉంటారు. అది ఏంటంటే ఆయన తన లవర్ను ప్రేమించి ఆమె కొరకు కట్టిన ఒక గుర్తు, ప్రేమ సమాధి తాజ్మహల్. ఆ తాజ్మహల్ అడగానే వాళ్ళ ప్రేమ గుర్తు వస్తుంది, అంత అమరమైన ప్రేమ. ఆ సెక్షన్ పక్కన పెడితే మన ప్రేమ సంగతుల్లోకి వద్దాం. మనం యేసు ప్రభువుని ప్రేమించాం, వాడు ఆ గుర్తు చూపించాడు. లోకంలో మాకున్న ప్రేమకి నేను చేతులు కోసుకొని చూపించాను, ఆమె కూడా గోడ దిక్కొచ్చి త్యాగం చేసి చూపించింది. యేసు ప్రభువును ప్రేమించే వాళ్ళ దగ్గర ఏమిటి గుర్తు? నడవడి చెప్పారు, ఆజ్ఞలు చెప్పారు, ప్రార్థన చెప్పారు, పరిచర్య చెప్పారు, ఇంకేం చెప్పచ్చు? ఐక్యత కలిగి ఉంటుంది ప్రేమ. సరే, ఓకే. ఈ రాత్రి నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో నుండి 1 కొరింథీ పత్రిక, నా మూలవాక్యం 13వ అధ్యాయం 8వ వాక్యం. మీకు తెలిసిన సంగతులే, కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి జ్ఞాపకం చేసుకున్నాం. 13:8 1 కొరింథీ పత్రిక. ప్రేమ ఎంతకాలం ఉంటుందమ్మా? శాశ్వత కాలం. ఎంతకాలం చెప్పరే? నీకు బైబిల్ చదవక్కర్లేదు, బైబిల్ పక్కన పెట్టేసేసండి. నా మాట కొద్దిసేపు వినండి. ప్రేమ ఎంతకాలం ఉంటుందండి? అందరు చెప్పట్లేదు, సౌండ్ లేదు కొంతమంది కదా, వెనక మాల సౌండ్ లేదు, రావట్లేదు. శాశ్వత కాలం. స్తోత్రం. అలాగే కూడా చెప్పట్లేదు. సరే, ఒక పల్లవి పాడుకుందాం. ఈ సంవత్సరం రాసిన పాట మా పాప పాడింది. గత సంవత్సరం నేను పాడాను. పాట గుర్తుందా? ఏం పాట? లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం నన్ను ఎన్నుకున్న నా యేసు రాజా అనే పాట యూట్యూబ్లో ఉంటుంది. కృపానిధి మినిస్ట్రీస్ చీరాల, దాంట్లో చూడండి. లాస్ట్ ఇయర్ పాట ఒకసారి గుర్తు చేసుకున్నామా? అదేం పాట? కలవరాలు తొలగించి కన్నీరు తుడిచితివే, కఠినమైన స్థితిగతులెన్నో క్షేమముగా మార్చితివే. కలవరాలు తొలగించి కన్నీరు తుడిచితివే, కఠినమైన స్థితిగతులెన్నో. నన్నెన్నుకున్నావు నీ చిత్తము చేయుటకు, ప్రాణమున్నంత వరకు నీ సన్నిధి విడువనయ్యా. నన్నెన్నుకున్నావు నీ చిత్తము చేయుటకు, ప్రాణమున్నంత వరకు నీ సన్నిధి విడువనయ్యా. నీవే నా కాపరి యేసయ్యా, యేసయ్యా నీవే. ఆడండి. నీవే నా కాపరి యేసయ్యా, యేసయ్యా నీవే నా ఊపిరి యేసయ్యా. నూతన సంవత్సరం నీ దయ అత్యున్నత కృపతో నింపేనే, నీ కృపా బాహుళ్యమే. ఈ స్థితిలో ఉన్నానంటే నీ ప్రేమ వలనే, అనుక్షణము కాచితివే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బైబిల్లో నుండి మనం చదువుకున్న మాట, ప్రేమ ఎంతకాలం ఉంటుందండి? శాశ్వత కాలం ఉంటుంది. దేవుడైతే అలాగే ప్రేమిస్తున్నాడు, మనమైతే అలాగే ప్రేమిస్తున్నామంటే, పిల్లరా అవసరాల కొరకు వచ్చేవాళ్ళు ఉన్నారు చర్చికి. ఏమండి, మా అమ్మాయికి పిల్లలు పుట్టాలనుకున్నాం, ఒక 4-5 వారాలు వస్తే పిల్లలు పుడతారా అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఇదేంటండి అవసరం. అన్ని చోట్లకి వెళ్ళామండి, పిల్లలు కలగలేదు. హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్ళామండి, పిల్లలు కలగలేదు. చర్చికి వస్తే ఏదైనా పిల్లలు పుడతారా అని కొన్ని వారాల పాటు ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఎంతకాలం ప్రేమ? హలో, ఇటు చూడండి. ఎంతకాలము? కొంతకాలం. ఇతరులు ప్రేమిస్తే దేవుని అవసరాలు తీరిందాకా, ఇళ్ళు కట్టుకునేదాకా, ఉద్యోగం వచ్చేదాకా, పిల్లలు కలిగిందాకా, బాగుపడేదాకా, అంతవరకే యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు. అంతవరకే సంఘానికి వస్తారు, అంతవరకే దైవజనుడికి దైవజనురాలకి వందనాలు చెప్తారు,
అవసరం తీరిపోయిన తర్వాత ప్రేమ క్షీణించుకుపోతుంది. నేను ఒక ఆమెను అడిగాను, ఏమ్మా ఎందుకు రావట్లేదు చర్చి కంటే, అబ్బాయికి ఉద్యోగం వచ్చేసిందయ్యా, హల్లెలూయా అంట పోతాం. ఆగో ఆగో ప్రార్థన అప్పుడు వచ్చాంగా ఎప్పుడు అప్పుడు ఉద్యోగం కావాలనుకున్నప్పుడు వచ్చింది, ఉద్యోగం వచ్చేసింది, అవసరాలు అయిపోయినాయి, దేవుని ప్రేమ కూడా పోయింది. అప్పుడు వచ్చాం కదయ్యా, అప్పుడు కావాలనే వచ్చాం. ఎంతో మంది క్రైస్తవ లోకంలో ఇటువంటి ప్రేమతో నడిచే భక్తులు ఉన్నారు. దేవుని ఆయన చెప్తున్నాడు, ప్రేమ ఎంతకాలం ఉంటుందంట, శాశ్వత కాలము. ఆయన ఆ రీతిగా మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు సిలువలో. మనుషుల ప్రేమ ఎలాగ ఉందంటే అవసరాల కొరకు మాత్రమే చర్చకు వస్తారు. వారి అవసరాలు తీరిపోయిన తర్వాత దేవునికి అభిమానులు అయిపోతారు, కానీ ఆయనకి పరిపూర్ణంగా లోబడి రక్షణ పొంది సంఘంలో చేర్చబడిన వారు ఉండటం లేదు. ఇది మెయిన్ ప్రాబ్లం అయింది దైవజనులకి. నేను సుమారు కొన్ని వేల మందికి సువార్త చెప్పాను, కానీ బాప్తిసాలు పొంది సంఘంలో చేరింది కొందరే. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారంటే వాళ్ళు దేవుని అవకాశంగా వాడుకొని ఆయన శాశ్వత ప్రేమ చూపుతుంటే వీళ్ళు కపటమైన ప్రేమతో, అవసరాల ప్రేమతో కొంతకాలం వచ్చేసేసి వెళ్ళిపోతారు. మా చర్చికి ఒక సహోదరు వచ్చేది, ఆ తల్లి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయించుకుంది. నిజంగా ఎంత వేదన. ఉద్యోగం వచ్చిన తర్వాత కొంతకాలం మందిరానికి వచ్చి సాక్ష్యాలు చెప్పి వెళ్ళిపోయారు, కానీ ఇక మందిరానికి దూరం అయిపోయింది. మనప్పురం బ్యాంకులో దాంట్లో ఏం జరిగిందంటే ఆ బంగారం కొంత తగ్గిందంట. ఈ అక్కడే అకౌంట్లో ఉండే వ్యక్తి ఈ మీద కేసు పెడితే జైల్లో పెట్టారు. మొత్తానికి బెయిల్ ఇచ్చి తీసుకొస్తే ఆదివారం మళ్ళీ చర్చికి వచ్చింది. పెద్దగా ఏడుతన్నయ్యా, ఏమైందమ్మా, కేసు పెట్టారు అన్నయ్య. అమ్మ మరి ఇన్ని కాలం ఏమైపోయామంటే డ్యూటీ చేసుకుంటున్నాను, ఆదివారం పడుకోవడం ఉండదు కదమ్మంటే, ఆదివారం ఒక్కరోజే కదన్నయ్య సెలవా. ఇప్పుడు సెలవా ఒక్కరోజే సెలవు, కాబట్టి బట్టలు ఉతుక్కోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, ఏదైనా మంచి కూర వండుకొని తినాలి, విశ్రాంతిగా నిద్రపోవాలి. ఆ రోజు మళ్ళీ వారం అంతా సోమవారం నుంచి శనివారం డ్యూటీలు అన్నీ. ఆ ఉద్యోగంలో ఆ స్థితిలో నిలబెట్టిన వాడిని మర్చిపోతున్నారు. దేవుని ప్రేమను స్వార్థంగా వాడుకున్న వారికి శ్రమ. పిల్లరా, ఈరోజు మీకు ప్రేమ గురించి కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. త్వరగా 3 మాటలు 3:20 నిమిషాలు చెప్పేసి ముగిస్తాను. 3:20 నిమిషాలు ఎంత అమ్మా? 60 నిమిషం చాలా అవుతుంది, కాబట్టి 3:15 నిమిషాలు పెడతాను. ఇంకా తగ్గితే ఇంకా చాలా తక్కువగా. మొదటి మాట ఏంటి అంటే రాసుకునేవాళ్ళు, ప్రేమ. దేవుని నువ్వు నిజంగా ప్రేమిస్తే నీలో కనబడే మొదటి లక్షణం చెప్తున్నాను, రాసుకోండి. ఇందాక రకరకాలుగా చెప్పారు కదా. మొదటి లక్షణం ఏంటంటే ప్రేమ సంపూర్ణంగా లోబడి ఉంటుంది. ఏం చేస్తుందమ్మా? చెప్పట్లేదు అందరూ, ముసలం చెప్పట్లేదమ్మా, చెప్పు నువ్వు చెప్పు. ప్రేమ ఏం చేస్తుంది? అందరు చెప్పాలి. సంపూర్ణంగా లోబడి ఉంటుంది. మీరు టీచింగ్ అనుకోండి, ప్రీచింగ్ అనుకోండి, ఏదైనా చెప్తున్నాను వినండి, రాసుకోండి. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే పరిపూర్ణంగా అనగా సంపూర్ణంగా దేవునికి ఏమైపోతాం? లోబడతాం, సాష్టాంగపడతాం. కపటంతో ఉన్నవాడు పరిపూర్ణంగా ఉండలేడు. పిల్లరా, ప్రేమ ఉన్నవాడు లోబడి ఉంటే, నిజంగా ప్రేమించిన వారు లోబడతారు, తగ్గించుకొని ఉంటారు. డంబం వాడులో కనపడదు. ఎవరిని ప్రేమిస్తే? పాస్టర్ గారిని ప్రేమిస్తాను. ఎవరిని? చర్చికి ఎవరిని చూసి వస్తున్నారు? దైవజనులను చూసి ఎప్పుడు వెళ్ళబాకండి చర్చికి. ఆ పాస్టర్ గారు పెద్ద పాస్టర్, అమ్మో భలే పాస్టర్ గారమ్మా, పెద్ద పాస్టర్ గారమ్మా. ఏం పాస్టర్ గారు? చదవే. అమ్మో ఆయనే ఇంత గడ్డం పెంచుకొని ఉన్నాడు, సింపాంజీలాగా. ఆయన ఇంత ఎత్తున్నాడు, గొల్లేతలాగా. అమ్మో ఆయన అంగీ వేసుకొని ఉన్నాడు. అమ్మో ఈయన లాగు పొట్ట పెట్టుకుని నేను నాకులాగా. ఈయనకి పొట్ట ఉంది, ఆయన భలే ఉన్నాడు. ఆయన భలే ఎర్రగుంటాడు, పాస్టర్ ఉంటుంది దొండపొండులాగా. అబ్బా, ఈ చెప్పుకునే వాళ్ళు లేరంటారా?
అయ్యా ఆడికెళ్తే పెద్ద పాస్టర్ గారు ఉన్నాడయ్యా. ఎవరిని ప్రేమించాలి, ఎవరికి లోబడాలి, ఎవరి ముఖాన్ని చూసి ఆరాధనకి వెళ్ళాలి నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యేసయ్య ముఖాన్ని చూడడం మనుషులు మానేస్తున్నారు. అక్కడ ఎవడో పెద్ద పాస్టర్ గారు, ఇక్కడ ఎవరు చిన్న పాస్టర్ గారు, ఇది కాదు అది కాదు అది. యేసు ప్రభుని మర్చిపోతున్నారు మనుషులు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికే లోబడతావు. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందంటే లోబడి ఉంటుంది. ఏమవుతుందండి? కుటుంబాలు కూడా దేవుని వాక్యం పెళ్లిళ్ళు చేస్తామని చెబుతూ ఉంటాం. భర్త ప్రేమించాలి, భార్య. క్రైస్తవ పెళ్లిళ్ళు జరిగినాయా మీకు? నా పెళ్లి తెనాలి వైకుంఠపురంలో శ్రీవారి సన్నిధిలో జరిగింది. తెనాలి వైకుంఠపురం 1996 మే 24. వెంకటరమణ, ఆదిలక్ష్మి. నేను ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? తెనాలి వైకుంఠపురంలో మా పెళ్లి చేశారండి. నాకు ఈ ప్రమాణాలు లేవు అని మంత్రాలు చదివి పెళ్లి చేశాడు. క్రైస్తవ పెళ్లిళ్ళు చేసుకుంటున్న ఆ స్థలాల్లో దైవజనులుగా మేము చెప్పే మాట ఏంటో తెలుసా? బాబు నువ్వు ప్రేమించాలి. భార్యకి చెబుతాం, స్త్రీ ఏమవ్వాలి? స్త్రీ ఎవరు లోపడుతున్నారు, లోపలికి వెళ్తారు, ఇద్దరు కుదురుతున్నారు అండి. వాడు మాత్రం బయటకు నీ ఇష్టం వంట బయటకు వస్తాడు. పనుల బయట లోపలికి వెళ్తే ఉంటుంది ఆడి సినిమా. హల్లెలూయా. అన్ని చోట్ల ఏ నడుస్తుంది. వీడు మీసాందుకుంటూ లోపలికి పోతాడు. నా సంగతి తెలుసా నీకు? మా భార్య నేనంటేనా ఆ వినగానే ఉంటుంది. అందరూ ముందు లోపలికి వెళ్తే ఉంటుంది. ఆమె సిట్ అంటే సిట్టు. అందరూ అందరూ అంతే 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 నడుస్తుంది అన్ని చోట్ల. ప్రియులారా, దేవుని ప్రేమించిన వాడు దేవునికి లోబడి ఉంటాడు. మరొక మాట, సంఘానికి లోబడి ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఆరాధనకు వెళుతున్న స్థలములో లోబడి ఉండడం నేర్చుకోకపోతే నువ్వు ఓడిపోతావు. ఎక్కడ మాట్లాడాలి? హలో వింటున్నారా? ఎక్కడ లోబడి ఉండాలి? మొదటి దేవుని దగ్గర, రెండు నువ్వు ఆరాధనకు వెళుతున్న స్థలంలో. కుర్చీ లేకపోతే ఒక అమ్మ చర్చికి రావట్లేదు. కుర్చీ లేసేంత పెద్ద చర్చి కాదు మాది, చాలా చిన్న చర్చి. పట్టాకు పిలిచి ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమంటాం పాస్ గారు? అక్క ఒకసారి అయ్యా మీ దగ్గర అంత లేబర్ వస్తారయ్యా, కుర్చీ కూడా ఉండదుగా మీ దగ్గర, అంత పేదవాళ్ళు వస్తారు. అక్కడ నేను కూర్చోలేనయ్యా. గుండె పగిలిపోయింది నాకు. అమ్మా ఈ దొంగదారిక నేను ప్రార్థన చేస్తాను, ఈ వేషధారిక ప్రార్థన చేస్తుంది. భలే పిలిచింది. బ్రదర్ ఉన్నారా బ్రదర్, ఒక్కసారి వచ్చి వెళ్తారా? ఏమైందమ్మా? మా బాబుకి జ్వరం తగులుతుంది బ్రదర్. సరే వెళతాం. ప్రార్థన చేసి వస్తున్నప్పుడు దైవజనుడు చెప్పే మాట, అమ్మా రేపు ఆదివారం రండి పిల్లల్ని తీసుకొని చర్చికి అంటాడు. ఏ పాస్టర్ చెప్పే మాట అనేది ఆమె ప్రతిసారి అంటే నేను గట్టిగా అడిగాను, అమ్మ రేపు రావచ్చు కదా, స్వస్థత జరిగింది కదా, సాక్ష్యం చెప్పొచ్చు కదంటే, మీ చర్చిలో కుర్చీలు ఉండవు, అంత పేదవాళ్ళే ఉంటారు. యేసు ప్రభు నిజంగా కుష్టి వ్యాధి కలిగిన వాని ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు, చేయలేదా? యేసు ప్రభు నువ్వెంత, నీ బ్రతికెంత ఉంటే 10 కోట్లు 20 కోట్లు ఆస్తి ఉంటుందేమో, ఐశ్వర్యం ఉంటుందేమో, బంగారం ఉంటుందేమో, నెలకి 2 లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగం ఉంటుందేమో. నోటి మాటతో భూమిని ఆకాశాన్ని చేసిన సృష్టికర్త ఎంతగా తగ్గించుకున్నాడు. ఎవరిని ప్రేమించి మాట్లాడాలి? నో 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 సబ్జెక్ట్. కుష్టి వ్యాధి కలిగిన వాడిని ప్రేమించి వారికి వెళ్ళలేదా భోజనానికి? తగ్గించుకున్నాడా తగ్గించుకోలేదా? ప్రేమించాడా ప్రేమించలేదా? క్రీస్తును ప్రేమించిన వాడి గురించి చెప్తున్నాను. దేవుని ప్రేమించిన వాడు సంఘాన్ని ప్రేమిస్తాడు. నీ కొరకు ప్రార్థన చేసిన దైవజనుడి దగ్గరికి వెళ్ళి లోబడి ప్రేమతో ఆ స్థలములో ఆరాధన చేసి రావాలి. పెద్ద మందిరానికి వెళ్తావు, ప్రార్థన చేస్తే పాస్టర్ వేరే, నువ్వు చర్చికి వెళ్ళే పాస్టర్ గారు వేరే. ఆడికెళ్తే ఏసీ ఉంటుందండి, ఇక్కడికెళ్తే కుర్చీ వేస్తారండి, అక్కడికెళ్తే డమ్మం ఉంటుందండి, ఆడికెళ్తే నాకు ప్రార్థన ఇస్తారండి, ఇక్కడికెళ్తే గౌరవిస్తారండి. మీ దగ్గర మరి ప్రార్థన చేసేది నువ్వేనయ్యా, పెళ్లి నువ్వేనయ్యా, అన్ని చేసేది నువ్వే. మరి వాడు చేస్తే స్వస్థత జరగదు, నువ్వు చేస్తే స్వస్థత వస్తుంది. స్వస్థత కోసం ఒక చోట
నువ్వు వెళ్ళి ఆడ కూర్చున్న దగ్గర ఒక చోట ఉంటే ఏం ప్రేమ నీ ప్రేమ, కపటమైన ప్రేమ, దొంగ ప్రేమ, మోసపూరితమైన ప్రేమ. ప్రియులారా, నువ్వు నిజంగా ప్రేమిస్తే దైవజనుడికి, సంఘానికి లోబడి ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోతు భార్య లోబడలేదు. పాయింట్ 1, లోతు భార్య భర్త మాటకు లోబడిందా? ఓకే. దేవదూతల మాటకైనా లోబడిందా? వెనక్కి తిరక్కో అన్నారా? భర్త కూడా చెప్పాడా? భర్త ఏం చెయ్యదులు పెట్టాడా? లాక్కెళ్తున్నాడు. అమ్మగారు ఆశలన్నీ వెనకమాలకే ఉన్నాయి, ఆలోచన అంతా వెనక్కే ఉంది. దేనిని ప్రేమిస్తుందంటే సొదొమ గొమొరాల గురించి బైబిల్ మీరు చదువుకున్నారు. అది పాపముతో నింపబడిన ఊరు. ఒక మనిషి దేనిని ప్రేమిస్తున్నాడంటే పాపాన్నే. ప్రపంచం మొత్తం ఎటు నడుస్తున్న పాపం వైపే. దేవుని వైపు నడిచేవారు కొద్ది మంది కూడా లేరు. అందుకే ప్రభు అంటాడు, నా రాకడలో ఎవరిలోనైనాను మీకు అది పూర్తి చేయండి. విశ్వాసాన్ని కనుగొనగలుగుతానా? నా రాకడలో ఎవరిలోనైనాను చెప్పరే. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. సౌండ్ పెంచండి కొంచెం. బాబు నాకు కొంచెం సౌండ్ అవకాశం ఉంటే పెంచుదా ఆయన. స్తోత్రం, హల్లెలూయా. నా రాకడలో ఎవరిలోనైనాను కనుగొనగలుగుతా అంటే అంతా ఏమైపోతారు? చల్లబడిపోతున్నారు. భక్తులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ముందుకు పోవలసిన వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. పాస్టర్ గారు చర్చి కడుతున్నప్పుడు కొంతమంది సంఘం మానుకుంటారు. ఎందుకు డొనేషన్ అడుగుతాడేమోనని, సందాలు అడుగుతాడేమోనని. నువ్వు సంఘాన్ని ప్రేమిస్తే, నీ మందిరాన్ని, నీ సేవకుడిని, యేసయ్యని ప్రేమిస్తే త్యాగపూరితముగా ఉంటావు దేవుని మందిరం కోసం. స్తోత్రం, హల్లెలూయా. నేను కోటప్పకొండ తిరునాళ్ళు జరిగింది కదండి. మా అంటే బాగుండదులేండి, చెప్పాలి మీకు. సుమారు 2 కోట్ల రూపాయలు మా కులంలో నుంచి వసూలు చేసి అక్కడ ఇచ్చారు. 2 కోట్లు. గ్రూపులో ఉంటాగా వాళ్ళు మమ్మల్ని గ్రూప్లో నుంచి లెఫ్ట్ అవుతాం, మళ్ళీ జాయిన్ చేస్తారు, బయటకు వస్తాం, మళ్ళీ జాయిన్ చేస్తారు. అది చదువుతుంటే ఇంతమంది ఇన్ని కానుకలు ఇచ్చారా? శాశ్వత గేటు దాత అని పెట్టారంట, శాశ్వత అన్నదాత అని పెట్టారంట. వాడు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు డబ్బులు ఇచ్చారు. ఇహలోక సంబంధమైన వాడు దాని కొరకు. నిన్ను పరలోకానికి చేర్చేది, నీ బిడ్డలని, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని పరలోకానికి చేర్చే కూడుకున్న ఒక దేవాలయం కడుతున్నప్పుడు ఆస్తులమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. చప్పట కొట్టండి గట్టిగా, కొట్టండి. దేవునికి స్తోత్రం. కొట్టరే. ఆస్తులు అమ్మి సేవ చేయండి అయ్యా. మందిరం కట్టండి అయ్యా, మందిరం కట్టండి. పిచ్చి మందిరం కాదు. సొలొమోను కట్టించిన దేవాలయం ఎలాగుందంటే బా కళ్ళు చాలు చెప్పుకోలేము, వర్ణనకి అన్నదు. ఇప్పటికీ సొలొమోను దేవాలయపు ఆనవాళ్ళలు గోడలు ఉన్నాయి. ఇప్పటికీ వెళ్ళి యెరూషలేము వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ గోడల దగ్గర ఆరాధన చేసి స్తుతించి వస్తూనే ఉన్నారు. సొలొమోను కట్టించిన దేవాలయము రమ్యముగాను మహిమకరంగా ఎంతో ఖ్యాతిగా కట్టించాడు. ఆయన ఖర్చు పెట్టాడు, నాసిరకంగా చేయలా. మీ అమ్మాయి పెళ్ళైతే ఎట్ట చేస్తారు ఏమండి? ఎంత క్వాలిటీగా ఉంటుందండి. అంత శుభలేఖ కూడా. శుభలేఖ బాగుందా? కార్డు బాగుందా? పందిరి బాగుందా? లైటింగ్ బాగుందా? దేవుని పని అంటే నాసిరకంగా కోరుతారు కొంతమంది. దేవుని మందిరం ఘనముగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. లోతు భార్య లోబడలేదు, దేవదూతల మాటకి లోబడలేదు, భర్త మాటకి లోబడలేదు. ప్రేమించినట్టుగా నాటకం ఆడింది కానీ లోపలంతా లోకమే ఉంది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఒకటి. అవ్వ ఆదాం మాటకి లోబడిందా అమ్మా? ఆదాం పోతూ చెబుతున్నాడు, అమ్మా ఆ చెట్టు పండు మాత్రం నాకు దేవుడు చెప్పాడు. అమ్మకు చెప్పలేదు, ఆదాముకు చెప్పాడు. ఆదాం వార్నింగ్ ఇచ్చలేరు, బి కేర్ఫుల్, జాగ్రత్త, అది తినొద్దు. ఉందా పిల్లరా? ఈరోజు లోబడినట్టుగానే ఉంటున్నారు కానీ లోబడతలేదు.
అది చెప్తున్నాను మొదటి మాట. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి సంపూర్ణంగా చెప్పండి, దేవునికి లోబడి ఉంటావు. దేవునికి లోబడిన వానికి శ్రమ, బైబిల్లో ఉందన్నమాట. దేవునికి లోబడిన వానికి శ్రమ. మునుపు మా జీవితాల్లో కూడా త్రాగుబోతుగా ఉన్నప్పుడు నేను దేవునికి లోబడక యేసుక్రీస్తుని నమ్మి కూడా వీళ్ళని చూసి మరలా నేను తాగుబోతున్నైపోయా. నా బిడ్డని గుంటను పెట్టుకోవాల్సి వచ్చింది. 2005వ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నా భార్యకి కుమారుడు పుడితే, కొడుకు పుట్టాడని మద్రాసులో 2 కేసులు బీర్లు తీసుకొచ్చి కుర్రోళ్ళందరికి పంచి రాత్రి అంతా ఎగిరి 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 డాన్సులు వేసి, కొడుకు పుట్టాడు, ముందు కూతురు పుట్టింది, కొడుకు పుట్టాడని డాన్సులు వేసి రాత్రి 1 గంటకి 2 గంటకి నన్ను లారీ ఎక్కిచ్చారు మద్రాసులో. ఒంగోలు వచ్చింది, బైపాస్ రోడ్లో ఒంగోలు దిగి ఒంగోలు ఆర్టీసీ బస్సు ఎక్కి చీరాలు వచ్చాను. నా భార్య ఒక హాస్పిటల్లో, కొడుకు ఒక హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు. ఏమైంది? బిడ్డకి సీరియస్ అయ్యా అని చెప్పారు. ఇలారా నేను హాస్పిటల్కి వెళ్ళగానే మా నాన్న మా అమ్మ, అయ్యా 2 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాం, ఇంటికి కాస్త నీళ్ళు పోసుకొని అన్నం వండుకొని తీసుకొస్తామయ్యా, ఇక్కడే ఉండని చెప్పారు. రాత్రంతా తాగిన తిక్కలో హాస్పిటల్ సైడ్ ఒక బల్ల ఉంటే ఆ బల్ల మీద పడుకున్నాను, నిద్రపోయాను. 3.5 కేజీ పుట్టాడు పిల్లోడు. ఎత్తుకున్నాను. వీడు ఎందుకు హాస్పిటల్కి వచ్చాడో అని ఆలోచించే మైండ్ కూడా లేదు. నా భార్య ఒక చోట, నా బిడ్డ ఒక చోట. ప్రార్థన చేసుకుంటే ఉంటుందా వివేచన? ఎందుకు వస్తున్నాయి నాకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కీడు, ఎందుకు ఇల్లు కట్టుకోలేదు, ఎందుకు నా బిడ్డ వివాహం కాలేదని ఒక ఆలోచన ఉంటుంది. నేను దేవుణ్ణి మర్చిపోయాను. దేవుని బాప్తిసం పొంది కూడా లోబడినట్టుగా బ్రతుకుతున్నాను. ముఖాలు చూసి వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూసి ఇలారా అంత చెప్పలేను. కానీ నా బిడ్డ ఆ రోజు చనిపోయాడు హాస్పిటల్లో, వెంటిలేటర్ మీద చనిపోయాడు. సమాధికి తీసుకెళ్తుంటే పాస్టర్ అన్నాడు, ఎందుకట్ట జరిగింది? జరగకూడదు, ప్రార్థన చేశాను, ఎందుకట్ట జరిగిందంటే దేవుడు అంటాడు, రే తాగిపోతాడా, నీ వల్లే నీ బిడ్డ చావు కారణం నువ్వే, నీ వల్లనే నీ బిడ్డ చనిపోయాడు. నువ్వు దుర్మార్గంగా నడుస్తున్నావు, అక్రమంగా నడుస్తున్నావు, దేవుడు నమ్మినట్టుగా ఉండి వేషధారణతో ఉన్నావు, కపట ప్రేమ చూపుతున్నావు. దేవుని మందిరములో బలలో చేస్తున్నాను, మద్రాసులు వ్యాపారానికి తాగు తిరుగుతున్నాను. ఇంటికి వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు ఎంత విధేయతో, దొంగ ప్రేమ, దొంగ భక్తి, మోసగాడిని. సమాధుల్లోకి తీసుకెళ్తుంటే చిన్న బిడ్డను పట్టుకొని గుండె పగిలిపోతుంది. పుట్టిన కొడుకు చచ్చిపోయాడు. దేనిని బట్టి అంటే నన్ను బట్టేనయ్యా, నన్ను బట్టేనయ్యా. 2008లో సేవకు సమర్పించుకున్నాను. ప్రసన్న మినిస్ట్రీలో 2001లో ట్రైనింగ్ చేశాను. చెప్పలేము, చెప్పకూడదు కూడా. మనుషులను చూసి పడిపోయా. 2001లో బైబిల్ ట్రైనింగ్ చేసి 2003లో సేవ కూడా చేశాను దరిద్రుని. తర్వాత ఏమైపోయిందంటే తాగుబోతునైపోయాను. సేవ చేసిన త్రాగుబోతునైపోయాను. బాప్తిసం పొందిన లోకంలో కలిసిపోయాను. ఆ కొట్టిన దెబ్బలు మామూలు దెబ్బలు కాదు. బిడ్డలు ఎగిరిపోయారు, ఇళ్ళు వాకిళ్ళన్నీ పోయినాయి, దరిద్రునైపోయాను. ఇది దేని వల్ల? నా వల్లేనయ్యా. నేను కపట ప్రేమ, సన్నిధికి వెళ్తున్నాను, చర్చికి బల్లారాధన తీసుకుంటున్నాను. అప్పటికప్పుడే అయ్యా క్షమించయ్యా, క్షమించయ్యా, అయ్యా క్షమి. రేపు ఎంతమంది అంటారు ఆ మాటని? రేపేమారం? మొదటి ఆదివారం. నన్ను క్షమించయ్యా, మా ఆయన్ని కొట్టానయ్యా, అయ్యా నేను నా భార్యని కొట్టానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా. పాస్టర్ గారికి వందనాలు కూడా చెప్పట్లేదు కొంతమంది దెయ్యాలు బట్టి. చూస్తున్నారా? మా చర్చికి ఒక ఇద్దరు కూర్చోడం, ఆ పాస్టర్ గారు ఉంటారు అక్కడ. చెప్పదో గర్వం. లోబడితే కదా, సస్తే కదా. నిజంగా చావని భక్తి చేసినప్పుడు, నిజమైన మారు మనసులని భక్తి చేసినప్పుడు యవనస్తులు అంతే ఉన్నారు, స్త్రీలు అంతే ఉన్నారు, పురుషులు కూడా. నేను పెడితేనే మైకి నీకు దిక్కు, నేను లేకపోతే దిక్కు మొక్కు కూడా లేదు. మైకులు మోసేది ఎవరే నీకు? జాగ్రత్తగా చూడండి, జాగ్రత్త, బీ కేర్ఫుల్. మైకులు పెట్టేది ఎవరు? నీకు మైకులు మోసేది ఎవరు? లైట్లు కట్టేది ఎవరు? ఆడు రాగా నాడికి అడుగులు ముడుగులు ఒత్తరగా సస్తున్నాం. అరే వచ్చావా? వచ్చాను పాష గారు, నేనున్నానంట బిర్రుగా.
నేను వాడు ఎమ్మడి పడతాను. వాడు ఏంటంట ఎప్పుడు సాయంత్రం నేనైతే 5 గంటలకు వస్తాను. 4 గంటలకు మైకిల్ పెట్టాలి. కుదరదండి. అప్పుడు నేను రా. వాళ్ళ అమ్మలకి వాళ్ళ నాన్నకి పోయి ఆయన పంపించండి ప్రార్థన ఉందంటే వాడు ఆరాంగా వచ్చిన ఆహారంగా కూర్చోబెట్టాడు. పారా ప్రార్థన ఉందంటే ఒళ్ళు కదిలితే కదా. నేను పెట్టకపోతే నీకు దిక్కు లేదు. ఈ స్త్రీలు కూడా గర్వం మనకు చచ్చిపోవును గాక. చెప్పరే. డంబం చచ్చిపోవును గాక. ఈర్ష్య ద్వేషాలు చచ్చిపోవును గాక. మొదటి అంశం ఏందమ్మా? సంపూర్ణంగా. ఎట్లాగా? పరిపూర్ణంగా లోపడపాలి. ఎన్కౌంటర్ చేయబడాలి దేవుని సన్నిధిలో. ఇక మన దగ్గర డంబం గిమ్మం ఎచ్చులు గిచ్చులు పెచ్చులు ఏముండవు. మొత్తం సున్నా అయిపోయింది. సున్నా ఏమైద్దామా చెప్పండి. ఒకసారి మీకు మరొక సంగతి జీవితం గుర్తొచ్చింది కానీ అది ఇప్పుడు చెప్పను. మనం ఏమైపోవాలి? సున్నా అయిన వాళ్ళు చేతులు ఎత్తండి. నా దగ్గర నేను ప్రకాశం జిల్లా బాడీ బిల్డర్ని, 4 సార్లు జిల్లా ఛాంపియన్ని. ఈ జుట్టు ఇక్కడ దాకా ఉండేది. కల్నాయక్ అని పిలిచేవాడు. నన్ను పిలకలు వేసుకొని తిరిగేవాడిని. పెద్ద బొట్టు పెట్టి క్లాత్ కట్టేవాడిని. సైడ్ మంచి చిరంజీవి ఫ్యాన్స్. బాడీ బిల్డర్గా ఉండి కన్నులు చూపిస్తూ ఫైట్ మాస్టర్గా వెళ్ళాలి. చెన్నైలో కొంతకాలం తిరిగి వచ్చా. చాలామంది సినిమాకి తెలుసు నాకు. చాలామంది, ఒకటి కాదు అంతమంది తెలుసు. తిరిగాం, కండలు పెంచుకున్నాం. బాడీ బిల్డర్ అంటే తెలుసా మీకు? కడ్రాయరే ఉంటుందండి. కండలు చూపిస్తూ ఉంటారు చూసారా? కండలు పెంచడానికి పొద్దున్న 4 గంటల కాడ జిమ్లో కండలు పెంచి ఈ లావు నేను వాళ్ళకు వచ్చింది కాదు. అందుకని మన బాడీ బిల్డర్ కాబట్టి కొంచెం బాగా చేసేవాడి డబ్బాలో తాగి లావు అయిపోయి తగ్గాను కొంచెం. ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయంకరమైన త్రాగుబోతుంది. మహామోసగాన్ని. 2008లో 2001లో ట్రైనింగ్ చేశాను. పెద్ద దైవజనులతో తిరిగాను. పెద్ద దైవజనులతో వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళ పక్కన పడుకునేవాడిని. పెద్ద దైవజనులు. ఇప్పుడు వాడపడుతున్న దైవజనులు కలిసి సాప్ మీద పడుకున్నాం. నా చెప్పులు వాళ్ళు వేసుకెళ్తే వాళ్ళ చెప్పులు నేను వేసుకుని వెళ్ళేవాడిని. దగ్గరగా చూస్తే కొన్ని దెయ్యాలు కనిపిస్తాయి. దైవత్వం కనపడదు. అప్పుడు దేవుడు చెప్తాడు, రే మనుషులకి ఎందుకు చూస్తున్నారా బాబు, భూదిగంతపు నివాసులారా. చెప్పరే, మీకు తెలియదు ఆ వాక్యం? నా వైపు చూసి రక్షణ పొందండి. ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు? పాస్టర్ల వైపు, పాస్టర్ల వైపు కాదు. ఆ పాస్టర్ ఇట్టబోతుంది, ఒక ఇట్టబోతుంది. ఎందుకంటే పెద్ద చెప్పులు వేసుకుంటారు. నీకెందుకు తల్లి అవి ఎట్టబోతుంది నీకెందుకంటే? కాదన్నయ్య అటు ఎందుకు పోతుంది? నువ్వు మనుషులప్పుడు చూడటం మానే. ఎవరి ముఖం చూడాలి? చెప్పండి చేతులెత్తి. ఎవరి ముఖం? ఎవరి కోసం వస్తున్నావు? పాస్టర్ గారి కోసమా? పాస్టర్ గారి కోసమా? నువ్వు దేవునికి లోబడితే, ఆయన నిజంగా ప్రేమిస్తే పరిపూర్ణంగా లోబడి ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారికి ఎంతమంది వందనాలు చెబుతున్నారు? చేతులు ఎత్తండి. అమ్మ సగం ఎత్తింది. సగమేనా? వందనాలు. అని కూడా పోతావి అమ్మ, వందనాలు చెబుతున్నారా? దైవజనురాలకి ఘనతనిస్తున్నారా? పాస్టర్ గారికి మాత్రమే హీరోరా? పాస్టర్మలో విలువ లేదా? ఘనత లేదా? వారి చేత ప్రార్థన చేసుకునేవాడు ఎంతమంది? మీ సావుకుల చేత ఎంతమంది ప్రార్థన చేసుకుని చేతులు ఎత్తండి. మీకు నేను సపోర్ట్ పడుతున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. దైవజనులు చేతులెత్తి మీ కొరకు ప్రార్థన చేసే సేవకులు. ఏమన్నా ఉద్యోగం చేస్తావేమన్నా? ఏమి లేదుగా. మీరు చదువు ప్రార్థనలు చేయించుకోవచ్చు సూపర్గా. మా ఇంటికాడ ఒక ఆయన సైకిల్ షాప్లో పనిచేస్తాడు. పగలంతా గాలి కొడుతూ ఉంటాడు. గాలి కొట్టి ఇంకొక మంగళ షాప్లో గడ్డాలు తెస్తూ ఉంటారు. వాడు నాకన్నా టిప్ టాప్గా రెడీ చేసి సూట్ కూడా వేసుకుని పోతారు సాయంత్రం ప్రార్థనకి. ఆహా, వాళ్ళ చేత ప్రార్థన చేసుకో. వాడు మంగళవాడు అంటే పొలం పేరు చెప్పి అనుకోబాకండి, సారీ. ఆయన పగలంతా మంగళ షాపులో పనిచేసి సైకిల్ షాపులో పనిచేస్తే సాయంత్రకాలం కోట్లు వేసుకుంటే పెద్ద పాస్టర్లు అయిపోతున్నారు.
సమర్పించబడిన దైవజనుడు మాత్రమే దైవజనుడు, వారికి మాత్రమే తల ఇచ్చి ప్రార్థన చేసుకోండి. వాళ్ళ దగ్గర మీ గుప్పిలు విప్పండి. స్తోత్రం. ఉద్యోగాలు చేసేవాడు, వ్యాపారం చేసేవాడు, పార్ట్ టైం జాబులు చేసేవాడు, పార్ట్ టైంగా సేవ చేసేవాడు, సేవకుడు కాదు సువార్థికుడు. దైవజనుడు యొక్క అర్హత వేరే, ఏర్పాటు వేరే, పిలుపు వేరే. ఆ పిలుపులో ఉన్న వారి దగ్గర మీరు తలెచ్చి ప్రార్థన చేసుకోండి, మీకు దీవెన. స్తోత్రం. హల్లెలూయా. వందనాలు చెప్పండి. వాళ్ళకి చేతులెత్తి వందనాలు చెప్పండి. హాయ్ అనబాక. చర్చిలో రాగానే వందనాలు చెప్పుకుంటున్నారా? పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకుంటున్నారా? మీరు చూసుకొని కూర్చొని ఉంటారు. రాగానే అమ్మాయి పక్కన, సూరమ్మ పక్కన కూర్చోకూడదు, పేరం పక్కన కూర్చోవాలి. మేము ఆడికెళ్ళి కూర్చున్నాం అమ్మాయి పక్కన అనుకుంటున్నారా? మా చర్చిలో ఒక ఆమె వచ్చింది. ఆమె రాగానే బైబిల్ తీసుకొచ్చి అడు జరిగింది ఏం నేను కూర్చున్నా, వారం నేను కూర్చుని ఉంటే అడు జరిగింది. ఈ అమ్మాయి నాకు చూస్తుంది. కూర్చొని రాబాయి ఏది భాస్కర్ జరగమంటుంది. ఆ సైతాన్ని మోహన్ దాంతో నీకెందుకు, వారం ఒకటి కదా భాస్కర్. నేను వెనకమాకెళ్ళి కూర్చుంటాను. కూర్చోమ్మా. మళ్ళా వచ్చింది ఒక వారం. ఈ పిల్ల రాలేదు గబక్కన ముందు కదా వచ్చి కూర్చున్నాను. బైబిల్ అంటే ఎత్తేసి అది జరిగింది. ఈ అమ్మ అంట దేవుని ప్రేమించిందంట. నీ స్థలంలో కూర్చుంటేనే ఓర్చుకోలేవు. దేవుని ప్రేమించిన వాడు ఏమవుతాడో మొదటి మాట, సంపూర్ణంగా దేవునికి సంఘానికి లోబడి ఉంటారు. లోబడిన వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. స్తోత్రం. హల్లెలూయా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లలు మీకు లోబడుతున్నారా? మీ మాట అంటున్నారా? పెళ్లి సంబంధం చూస్తానికి చుట్టూ బిక్కుంటున్నారు కొంతమంది. ఏంటంటే నా మాట ఎంటలేదయ్యా, అమ్మాయి చెప్తున్నా వద్దన్నాడు, అమ్మాయి చెప్తున్నా వద్దన్నాడు, మా కూతురు నా మాట ఎంటలేదయ్యా, నా కొడుకు నా మాట ఎంటలేదయ్యా. ఈరోజు కడుపు పుట్టిన పిల్లలు కూడా మన మాట ఎంటలేదు. ఇలా మాట రాలంటే ఎవరు చెప్పాలి? వదినమ్మా నువ్వురా, మా అమ్మాయి చెప్పు, నువ్వురా నీ మాట ఇందురా. ఎవరికన్నారు? వీడికంటే ఎవరు చెప్తే ఏంటిదంట చెప్పరే. ఆ పక్కింటి వాళ్ళు చెప్తే ఇవి ఉంటుందంట. వీళ్ళ మాట ఎట్లా, వీళ్ళ అమ్మాయి వీళ్ళ అబ్బాయి వీళ్ళ మాట వింటలేదు. మన పిల్లలు మన మాట వినట్లేదు. నిజము, ఇది నిజం. సైతాన్ గాడి మాట అంటారు. పద్దాక సెల్ ఫోన్ పెట్టుకొని తిప్పుకుంటా రాత్రి మగళ్ళు తిప్పుకుంటా. సెల్ ఫోన్తో స్నేహం, సైతాన్ గారితో స్నేహమేనండి. సంఘానికి రారు, నీ పిల్లలు నీ మాట వినరు, లోబడతలేదు అని దీనికి అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దగ్గర భక్తి నేర్చుకున్న యెహోషువ గురించి ఒక మాట చెప్తాను. యెహోషువ గ్రంథం 1:1. పిల్లరా, తర్వాత చదువుకున్న వాక్యం, యెహోషువకి ఎందుకు పరిచర్య అప్పగించబడింది మోషే చనిపోయిన తర్వాత అంటే, షార్ట్కట్గా చెప్తున్నాను, ఇవన్నీ చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు. కానీ కొండ మీద మోషే 40 రాత్రి మగళ్ళు ఉంటే కొండ కింద వెళుతూ యెహోషువకి చెప్పాడు, ఇక్కడే ఉండి, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఇక్కడే ఉండంటే యెహోషువ ఏమన్నా పాలెంలోకి పోయొచ్చాడా? మంచినీళ్ళు తాగొస్తానికి పోయొచ్చాడా? ఊళ్ళో సందర్భం చూస్తానికి పోయొచ్చాడా? మోషే కొండ మీద 40 రాత్రి మగళ్ళు ఉంటే కొండ కింద యెహోషువ 40 రాత్రి మగళ్ళు ఉన్నారు. చప్పటి కొట్టి గట్టిగా ఏది లోబడ్డాడండి బాబు దైవజనుడికి. దేవునికి స్తోత్రం. ఇది లోబడటం అంటే. అవసరాల కొరకు దేవుని ప్రేమించి సంఘాన్ని ప్రేమించేటట్టు కాదు. ఉద్యోగం రాకపోతే ఒక విధంగా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక విధంగా, క్షేమం కలిగిన తర్వాత, నీకు క్షేమం సమృద్ధి కలిగిన తర్వాత మర్చిపోతావా? సంఘానికి లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. సరే, నేను ఈ మాటను ఇంతతో వదిలేస్తున్నాను. మొదటి మాట ఏమాటమ్మా? లోబడి ఉండాలి. రెండో మాట చెప్తూ ఉన్నాను, ప్రేమ సంపూర్ణ త్యాగం కలిగి ఉంటుంది. ఈ మాట నోటితో చెప్పండి. ప్రేమ, నాతో చెప్ప, ప్రేమ సంపూర్ణ త్యాగము కలిగి ఉంటుంది. ఏముంటుందమ్మా? త్యాగం.
అంతులేదు ఈ మాటకి. ఎన్ని గంటలు చెప్పినా చాలన్నంత మాట ఈ మాట. మీకు ఇప్పటికే లోపల ఎన్నో ప్రసంగాలు వచ్చేసి ఉంటాయి త్యాగం అనగానే. మొదటి త్యాగం ఎవరు గుర్తు చేసుకోవాలి? అబ్బా, ప్రపంచ మానవాళి రక్షణార్థమై యేసుక్రీస్తు సిలువలో ఏమిచ్చాడు? మా ఇంట్లో పాత చక్కాలు 2 ఉన్నాయి, తీసుకుంటావా? అమ్మాయి ఆ లింగిలు కూడా ఇయ్యండి, పాత చీరలు 2 ఉన్నాయి. ఇది మన త్యాగం. ఏంటి ఇది? పాత చీరలు, పాత చొక్కాలు, పాత లింగీలు. ఈ మాట చెప్పాలి. సందర్భం పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. నేను సేవ చేస్తున్న కొత్తల్లో ఒక గొప్ప డాక్టర్ గారి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నేను చిరాల పెద్ద రాజకీయ నాయకులతో తిరిగాను. రామానాయుడు గారి కారులో కూర్చొని ఉండేవాడిని. ఆయన ఎంపీగా పోటీ చేసిన రోజు. ఇక ఆ పొలిటికల్గా, సినీ ఫీల్డ్గా అన్ని విధాల్లో ఆరితేరిపోయారు. మంచి గొడవలు వ్యవహారాలు మా కండలు ఉండేవి. 10 మంది కుర్రాళ్ళు ఉండేవాళ్ళు. ఖానా పీనా సోజానా, హ్యాపీ ఎంజాయ్ లైఫ్. ఇంట్లో మాత్రం ఏగలమోతే ఆ కొంపలోకి దూరిపోవాలి. బయట ఏ సంగతి లోపలికి వెళ్తే ఏమి లేదు. కప్పుకోవడానికి దుప్పట్లో ఉండవు, చిరిగిపోయి కడవాలి. పాత కొట్లన్నీ మూట కట్టుకుని తలకేసి పెట్టుకుని పడుకునేవాడు. దిండ్లు కూడా లేవు, దరిద్రం. బయటకు వస్తే మాత్రం మామూలు కూడా కుర్రోళ్ళ సంగతి. బయటికి ఉంటుంది సంగతి వ్యవహారం అంతా. ఇంటికి వెళ్తే సరైన మంచం ఉండదు. మా మంచానికి 3 కాళ్ళే ఉండే, 4వ కాళ్ళకి సిమెంట్ ఆలు పెట్టుకొని ఉండేవాళ్ళు, రాళ్ళు. పిల్లరా ఏం చెప్తున్నాను? ఎస్, మంచి మంటతో ఉన్నాను ప్రార్థనలో. అమ్మా, మందిరం చిన్నగా ప్రారంభించుకున్నానమ్మా, సేవ చేస్తున్నానమ్మా అని చెప్తే, అయ్యో అటగా అమ్మల్ని ఒక స్టూల్ ఉండాలి, ఆ స్టూల్ తీసుకెళ్ళు. డాక్టర్ గారు చొక్కాలు నీకు 2 ఇవ్వమంటావా? వైట్ షర్ట్లు చాలా ఉన్నాయి, ఆయన టైట్ అయిపోయినాయి అంట. ఆ పైన చాప పెట్టానయ్యా. ఆమె ఇవ్వటం కాదు, నువ్వు తీసుకో. ఆ కుర్చీ ఎక్కి ఆ పైన మొచ్చు మీద చేపలు అప్పుడిప్పుడు పెట్టాము, 5 చేపలు తీసుకో. ఆ మూలన ఒక స్టూల్ తీసుకో, అవి తీసుకొని వెళ్ళి ఇది వాడుకో, సేవలో పెట్టుకో. 2 చేపలు వేసి తీసుకో. బిడ్డలు ఫారెన్లో ఉన్నారు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఒక దైవజనుడిగా పేదవాడిని, అందులో ఆకలితో ఉన్న దైవజనుడిని, మంట మండుతున్న దైవజనుడిని ఇంటి ముందుకు వెళ్ళమ్మా, సేవ చేస్తున్నానమ్మా, ప్రార్థన చేసి వస్తుంటే 2 చేపలు ఇచ్చింది. మా పాస్టర్ గారికి ఒక పాత చీర ఇచ్చింది. బాగా గుర్తు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఈ స్థలంలో. బలిపీఠం దగ్గర నిలబడి చూస్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూస్తున్నాను, కట్టుకథ చెప్పట్లేదు. ఒక ఇరిగిపోయిన టీపాయి ఇచ్చింది. టీపాయి 4 కాళ్ళు చిన్నది, ఇంట్లో ఉంటుంది చూసారా, అది ఇంట్లో పేపర్లో పెట్టుకుంటూ ఉంటారు. అది ఇచ్చి, అవి అడ్డంగా ఉన్నాయంట ఆమెకి. వేస్ట్ మెటీరియల్, వేస్ట్ అంతా స్టోర్ రూమ్లో ఉంటే చేపలు, ఒక పాత చీర, నాకు ఒక 2 చొక్కాలు ఇస్తే ఎన్ని సైకిలే నాకు. సైకిల్ మీద పెట్టుకొని కళ్ళమ్మటి నీళ్ళు కారిపోతాను నేను. ప్రభువా, నేను ఎంతమందితో తిరిగాను, ఎంత పెద్ద మహానుభావులతో తిరిగాను. ఈరోజు వారందరి సహాయం, వారందరి స్నేహం వద్దనుకున్నాను. ఆత్మీయులని, క్రైస్తవ కుటుంబాన్ని దగ్గర ప్రార్థన చేస్తే చిరిగిపోయిన చేప, వాడేసిన చీరలు, ఇరిగిపోయిన ఒక బల్లిచ్చి ఇది బలిపీఠంగా పెట్టుకోమంటే అది పెట్టడానికి నాకు ఇష్టం లేదు. నాకు బలిపీఠం టేబుల్ కూడా లేదండి. నేను గుర్తు చేసుకుంటే కళ్ళంట నీళ్ళు వస్తాయి. నా భార్య మిషన్ కుట్టేది. ఆ మిషన్ తలకాయ తీసేసి పక్కన పెట్టి ఆ స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ మీద దుప్పటేసుకునేవాళ్ళం. దుప్పటేసుకొని ఎదురు టేబుల్గా పెట్టుకొని సేవ చేసింది కొంతకాలం. టేబుల్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. లక్షలు తిప్పాను, లక్షలు చూశాను, అన్ని చేశాను. కానీ నేను 2008వ సంవత్సరంలో సేవకు సమర్పించుకున్న రోజు నా దగ్గర ₹1 లేదు, ఒక్క విశ్వాసి కూడా లేదు, ఎక్కడ సేవ చేయాలో కూడా తెలియదు. అన్ని చోట్ల కిల్లా దెబ్బలు తిన్నాను. నన్ను మోసం చేశారు. 300 మంది సంఘం కట్టిన తర్వాత అది బయటికి రావాల్సి వచ్చేసి నన్ను విడిచిపెట్టి, ఏం చేయాలో తెలియదు, ఆడికి వెళ్ళి ప్రార్థన చేయాలో కూడా తెలియదు. మిషన్ తలకాయ తీసి పక్కన పెట్టి దాని మీద దుప్పటేసుకొని చాలా చోట్లకి దాన్ని బలిపీఠంగా వాడుకున్నా. చాలా కష్టం. బియ్యం ఉండే కాదు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామన్నా మనకి ఎవరు తెలియదు. ఈ పాస్టర్ ఏడా అనుకున్నారు చాలా.
దేవుడి దాకా మొండ దాకా తిరిగాడు, మళ్ళీ పాస్టర్ అయ్యాడా అనుకున్నారు. మంట మండుతున్నాను లోపల, పరిపూర్ణంగా దేవుని ప్రేమిస్తూ లోపల ఎన్కౌంటర్ చేయబడ్డాను, దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకున్నాను, చచ్చిపోయాను. అవన్నీ ఎచ్చులు పెచ్చులన్నీ పోయినాయి. రోజు దేవుని దగ్గరికి వచ్చి ఎవరైనా సహాయం చేస్తే నేను సేవ చేసి కొంచెం నిలబడదామని ప్రభు ముఖమే చూస్తున్నాను. తెలిసిన వారిని సహాయం కోరుతుంటే పనికిరాని ఇస్తున్నారు దేవుని మందిరానికి. పిల్లారా, దేవునికి నువ్వు నిజంగా శ్రేష్టమైనది ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవే కానుక అయిపోవాలి దేవునికి. ఎవరు కానుక పెట్టులోకి మొదటి ఎవరు వెళ్ళాలి? మనం వెళ్ళాలి. మన 100 రూపాయల పేపర్ కాదు, పేపర్ వేసి దులుపుకొని రాబాకండి. అన్ని పేపర్లు కోరతలేదు. కానుక పెట్టులోకి ఎవరు అవ్వాలి? ఎవరు వెళ్ళాలి? మనమే కానుకోవాలి దేవునికి. దేవునికి స్తోత్రం. ఎందరు కానుకవుతారో వారందరూ త్యాగము కలిగి ఉంటారు దేవుని మందిరంలో. స్తోత్రం. ఏం కలిగి ఉంటారు? వాక్యం అర్థమవుతుందో? నేను పెట్టకథలు చెప్పట్లేదు, జోకులు చెప్పట్లేదు, సబ్జెక్ట్ మాత్రమే చెబుతున్నాను. దేవుని నిజంగా ప్రేమించిన వారు ఏం కలిగి ఉంటారండి? త్యాగం ఉంటుంది. ఏదైనా చేయడానికి, ఏదైనా ఇవ్వడానికి ఆయన ప్రాణం ఇచ్చాడండి యేసు ప్రభు. పాపులు ప్రేమించి. మన మంచోళ్ళమా? హల్లెలూయా చెప్పండి. సరే, మీ మంచోళ్ళం అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఏ మంచి ఉందండి మన దగ్గర? భార్యను చేసే మోసం భార్యను చేస్తున్నారు, భర్తను చేసే మోసం భర్తను చేస్తున్నారు, తల్లిదండ్రులను మోసం చేసే మోసం తల్లిదండ్రులు చేస్తున్నారు. భర్త బాత్రూంలోకి వెళ్ళగానే భార్య ఎతికింది ఫోన్. ఇది వాళ్ళంతా ఎవరెవరితో కాంటాక్ట్లు పెట్టుకున్నాడు, ఎవరితో ఫోన్ చేశాడు, అది రాగానే మొత్తం ఆడ పెట్టేసి ఊరుకుంటారు. ఈ అన్నం పెట్టడానికి వెళ్ళేటప్పటికల్లా ఆ ఫోన్ ఇటు తీసుకొని చూస్తూ ఉంటాడు. పిల్లరా, క్రీస్తు ప్రేమ త్యాగం చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. మీకు వాక్యాన్ని గుర్తు చేస్తారు. 1 రాజుల గ్రంథం 19:19. త్వరగా, ఇది 10 నిమిషాల్లో ముగిస్తాను. చెప్పడానికి సుమారు 2-3 గంటలు పట్టింది. నేను మా చర్చిలో 10 వారాలు చెప్పాను. ప్రేమ 66 పుస్తకాలు ఏముంది?